చేసిన నిన్ను బక్రాన్ చేసిన కొండను ఒక్కసారి గురి తప్పిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని అనుకోవద్దు. మైంది చిత్తు ఓడిపోయిండు. అరణ్యం కౌరవులకి ఎలాంటి గతి పట్టిందో తెలుసు కదా. నా కాళ్ల కింద చెప్పులు లేక పడుండాల్సిందే. చూద్దాం. సూట్ గడ్డిపోచును గట్టి గుట్టను గుంజుదాం అనుకుంటున్నావు. ఇక నిలబెడతాను, చూస్తూ ఉండు. బాపుతోని ఎలక్షన్ గెలవాల్సింది బాపు కదా. ఆ ముచ్చట నీకు సమజైతుందిరా. అంతే కదా సత్య. నా మనసులో ఏముందో ఒకరి మనసు ఒకరికి తెలుసు. ఏమీ తెలియంది నాకేనా? అది నీకు తెలియకు. ఎందుకంటే కథ నీ చుట్టూనే తిరుగుతుంది. ఏమీ సమజ్ కాకుండా మాట్లాడుతుంది ఏంది బాపు? రేయ్ మరి నాకెందుకు సమజ్ కావట్లే? ఎక్కడో బీహార్లో ఉంటావు. ఆయన ఎక్కడున్నా మీ గురించి మాట్లాడుతూ హర్ష, హర్ష, నానా ఎంతసేపు? పెద్దవాడవైనా నీ కోడలు లక్షణంగా ఉందిరా. చూడు బాగున్నారు. లేటుగా ఇస్తున్నాను, ఏమీ అనుకోవద్దు. తను మా కోడలు కాదు. మరి నేను చెప్తాను. కోడలి దౌర్భాగ్యపు పరిస్థితిలో ఉన్న అసలైన కోడల్ని. అప్పుడప్పుడు నేనే కన్ఫ్యూజ్ అవుతుంటాను. నేను ఎవర్నా అని. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు నన్ను పిలిచి పరిచయం చేయాలని తెలవదా? తప్పు నాది, పొరపాటు పడ్డాను. ఏమైంది? విడాకులు ఇచ్చేసిందా అనుకుంటుండ్రు. అమ్మా నందిని, మీద నాకే జాలేస్తుంటది. గట్టిగా మాట్లాడలేను. అదనే కదా. మీరు ఎట్లున్నా పర్వాలేదు, కనీసం బయటోళ్ల ముందైనా పద్ధతిగా ఉండండి, అంతే. పర్లేదురా. ఇంటి పరువు ముడలని చెప్పడం తప్పనటం లేదు, చెప్పే పద్ధతి తప్పంటున్నాను. అనేది రూమ్ లోకొచ్చి సారీ ఆ మీదకే నెడుతున్నావు. వా మొగుడా వా. నందిని, నా లెక్కనే సోచేస్తున్నారంటే ఏంటర్థం? తప్పెవరి దిక్కున్నట్టు చెప్పండి సార్. అలా గౌరవం మర్చి తల్లో పెట్టుకోవాలనా నువ్వు? తప్పదు కాబట్టి రాత్రి పడుకోనీకి మన రూమ్ లోకి వస్తున్నావు. ఇంట్లో ఉన్నంత ఉన్న తోటి ఆడదాని మీద జాలి చూపించకుండా ఇలా ఎలా కామెంట్ చేయగలుగుతున్నావు నందిని? ఎట్లా ఉండగలుగుతుంది ఇంట్లో? ఎప్పుడో తనే వెళ్ళిపోతానంది, నేనే ఆపాను. ఎందుకు ఆపినావు? నేను నీకు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నాను. నువ్వు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా నాకు ఒక వారం టైం ఇవ్వు. ఎందుకు? నీ సమస్యని సాల్వ్ చేయడానికి. అంతేనా? లేకపోతే ఉంటది. కొట్లాటకి పోయిన సంగతి పసిగట్టేసిందా అయింది. ఆ మూతు చూడు ఎంత ముద్దొస్తుందో. రివైండ్ చేసుకోకూడదు. నిజం చెప్పాలంటే సో నువ్వు చెప్పిన పని ఉంది. మేకప్ కిట్ తీసుకురమ్మన్నాను. అరే, గింత చిన్న కోరికని ఎట్లా మర్చిపోతాను అనుకున్నావు? అని చెప్పిండు. ఏంది రేపటికల్లా వచ్చేస్తుంది మేకప్ కిట్టు. నా మాట విని చెరికిరిక్కుపోయినట్టు ఇరికిపోయినా కదా. నీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది. ఏ టాపిక్ లేబట్టినా అది బూచెక్క. ఏంటి ఆలోచిస్తున్నావు? మేకప్ కిట్ మెయింటైన్ చేసే మొహమా? చూడు, సరిగా చూడు. మాస్టర్స్ అడ్మిషన్ అప్లికేషన్ తీసుకురమ్మని. నేను హయ్యర్ స్టడీస్ మాట్లాడవేంటి? నేను ఇప్పుడు మాట్లాడే పొజిషన్లో లేను. ఈ టాపిక్ వదిలేసి. అంతేలే,
నాతో మాట్లాడే ఓపిక కూడా నీకు సరసాలాడుకోవడానికి గిట్లా కొట్లాడుకోని కాదు. ఆకలి కాదు, నిజమా ఆకలి. నీకా నువ్వు తినకుండా నేను తిననని నీకు తెలుసు. అది మర్చిపోయి నాకు పెట్టకుండా తిన్నా. ఒక్క మంచి పని చేసిండు. కమ్మగా ఉండి పెట్టే భార్యనిచ్చి. ఎంత ప్రేమో నా మీద. ఇంటి తెచ్చినా కదా, ఇచ్చినావా లేదా? ఇచ్చాను. అవును, నేను తినకుంటా సత్య తినదు కదా, మరి తిన్నా అంటదేంది? గీది కూడా యాక్ట్ చేసిన నీ లెక్కనే నేను టెస్ట్ చేసిన. కూడా నువ్వున్నావయ్యా, నన్ను బతికించినవయ్యా. దాదాపు దొరికిపోతుండే. నీకు తినిపించకుండా నేనెట్లా తింటాను? దేవుని బాల్ బాల్ బచ్చగయా. సంపంగి పరీక్ష చేయకు, ఎందుకంటే నేను తట్టుకోలేను. నువ్వు ఆగవే, నువ్వు ఆగ. కదా అమ్మమ్మ, ఎవరో ఒకరు రాజీ పడొచ్చు కదా. నువ్వు చెప్పావు కాబట్టి వింటున్నా. కుందేలు పిల్లను వదిలేస్తే రేపు మన నెత్తినెక్కి చిందులేస్తుంది.